అందరంకి వచ్చిన పాట పాడుకుందాం. నువ్వు చేసిన ఉపకారములకు అనే పాట పాడుకుందాం. దేని బిడ్డలారా, ఆయన సంవత్సరం అంతా కాల్చారు కనుక ఆయన ఉపకారాలు దేనిని కూడా మనం మరవలేం. ఏమిచ్చి వేలాల దూడలు మనం ఇచ్చినా ఆయన మనం రుణం తీర్చలేం. మనం పాట పాడుకుందాం దేని బిడ్డలారా మనసారా చక్కగా. అది వస్తున్నాను, అది వస్తుందా? వస్తుందా? రికార్డింగ్ ఇదా? వీడియో వస్తుందా? నీవు చేసిన ఉపకారములకు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నూరలనా, వేలాది తేజనా, వేలాది నూరలనా, నీవిచ్చిన చాలునా.
మనం చూసుకోవాలి దాన్ని. ఓకే, దేని మిగిలరా ఇంకొక పాట నేను పాడతాను. మరి కొన్ని పాటలు మీలో ఎవరైనా పాడాలని ఆశ కలిగి ఉంటే మీరు పాడచ్చు. శుభవేళ పాట పాడుకుందాం. బాగుంది. ఇదే వేళ అండి, ఇది శుభవేళ. ఇదే వేళ శుభవేళ పాడుకుందాం చక్కగా.
మనకందరికీ వచ్చిన పాటే. శుభవేళ పాట పాడుకుందాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ చెప్దామా హల్లెలూయా. చక్కగా పాడుకుందాం. శుభవేళ స్తోత్రబలి. అది ఏ కీబోర్డ్ ఉన్నాడో అలా పట్టుకోవాలి, ఆ రేంజ్ ఉండాలి. తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి. తండ్రి దేవా
ఇలా పాడతానంటేనే ఇక్కడికి వచ్చి పాడాలి. నెత్తురు మనం పాడితే నెత్తురు వచ్చి వెళ్ళవాలంటే పాడదు, నేనే పాడుకుంటాను. అది విషయం. ఈ సమయం మీకే పడుతుంది. ఎవరైనా పాట పాడాలనుకుంటే పాడవచ్చు. మొబైల్ నాకు ముందు చెప్పకుండా మొబైల్ లేదంటే ఎలా చెప్పలేదు? ఏ పాట నాకు చెప్పవా? సెర్చ్ చేయాలని పాట కావాలని చెప్పవా? చిన్నదిలా నువ్వు ఎక్కడ ఉంది నీ దగ్గర, నాకు చెప్పాలి కదా. పాడు. ఆశ ఉంటే సరిపోదు రా తమ్ముడు. వాళ్ళిద్దరు కొట్టాలి, వాళ్ళిద్దరు నేను చూద్దాం చెప్పకుండా. ఎందుకంటే దీవించావే, భక్తులందరూ దీవించావే. దీవించవే సమృద్ధిగా ఉదాహరణ చేసుకో.
Thank you.
మరుగైన సంకల్పం నెరవేర్చగలవని నీ నూతన మార్గములో నన్ను నడపగలవని మరుగైన సంకల్పం నెరవేర్చగలవని నూతన మార్గములో నడపగలవని మరుగైన సంకల్పం నూతన మార్గములో నడపగలవని ఏదైనా నా జీవితంలో నీవే చేయగలవు 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 నీవే చేయగలవు నీవే చేయగలవు నీవే చేయగలవు నీవే చేయగలవు నా జీవితంలో 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 నీవే చేయగలవు నా నెంబర్ చెప్పమ్మా
ఇలా తిప్పేస్తే మరొక పాట పాడడం దేవుని నామాన్ని వాళ్ళు పాడతారమ్మా. వాళ్ళకి మంచి ఉల్లాసం మీకు వచ్చి నేను తెప్పిస్తాను. మీకు చక్కగా చేయడం దేవుని కావాలని మంచి పాట పాడతాను. నీవు లేనిదే నేను 38వ పాట పాడుతున్నాను. మీ చేతులు పైకెత్తి చక్కగా దేవుని ఆరాధిస్తే మీ చేతిలో మంచి వస్తుంది కాబట్టి ఇచ్చేలేదు మన వైపు పరుస్తుంది సంపూర్ణంగా. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఆవిడ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఏం చేస్తుందంట చక్కగా వారు ఆవిడ నిర్ణయించుకున్న వారు దేవతలన్నీ కూడా పోగు చేసుకుని గదిలో పెట్టుకుంది. ఆ గదిలో ఎప్పుడైతే పెట్టుకుందో ఈ రోజు కాదు, రేపు కాదు, ఎరుడు కాదని ఆవిడ ఊరుకుతో సమయంతో ఎదురు చూస్తుందంట. మాట్లాడతారు ఆవిడ తెలిసింది ఆవిడ శక్తి రోజు రోజుకి తగ్గిపోతుంది. మాట్లాడలేదు, ఆవిడ జవాబు రావట్లేదు. ఆవిడ అనుకుందంట నాతో మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఆవిడ యేసుక్రీస్తుని కన్నా నేను మాత్రం జీవము సజీవము గలవాడు. హల్లెలూయా. ఆయన జీవమే ఉన్నాడు, సత్యమే ఉన్నాడు. కాబట్టి ఆయన జీవమేంటి, సత్యమేంటి వాళ్ళని వెలిగిస్తాడు, మాట్లాడతాడు. ఆయన ఆరాధించే వారిని ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడు. హల్లెలూయా. ఆయన ఆరాధించే వారు మనం ఎలాగంటే వెళ్ళి ఆయన బిడ్డలుగా మనం ఉన్నాము, ఆయన బిడ్డలుగా మనం రూపొందించబడ్డాం. కాబట్టి ఆయన చక్కగా ఆరాధిద్దాం. ఆయన సమయం హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఆవిడ ఎలాగైతే అలసిపోయిందో మన దేవుడు అంత టైము తీసుకునే దేవుడు కాదు. ఆవిడ చూస్తుంది, ఎదురు చూస్తుంది, ఆకలితో, దప్పుతో, ఉపవాసంతో ఎదురు చూస్తుంది. కానీ మాట్లాడటం ఈ రోజు ఏమో రేపేమో ఆశపడుతుంది. కానీ ఆవిడ జలం ఆడినప్పటికీ ఆవిడ అలసిపోయింది. ఆవిడ శక్తి అంతా క్షీణించిపోయింది. కానీ మన దేవుడు నొప్పిలో ఆయన పలుకుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చక్కగా రాత్రి వేళలో ఇలాంటి సమయంలో ఎంతోమంది భూమిని చూసినట్టు వెళ్ళిపోయారు. ప్రభా నన్ను ఇంకా సజీవంగా ఉండేది వాళ్ళు నన్ను సజీవంగా ఉంచామంటే నన్ను ప్రేమించి సజీవంగా ఉంచావు అయ్యా. నేను రుణస్తున్నై నేను బ్రతుకుతానయ్యాని దేవుడు ఆరాధిస్తున్నాం. ఎవరు కూడా అత్సంగంగా ఉండదు. చక్కగా ప్రభుత్వం చూద్దాం, ప్రభుత్వాలు విద్దాం. ప్రభు మనతో నాతో మాట్లాడండి. నూతనమైన సంవత్సరంలో నాతో మాట్లాడు ప్రభువా. ఇంక 20 సమయం అయితే ఈ 2004వ సంవత్సరం ఈ 12 నెలలు అయిపోతున్నాయ్యా అని చక్కగా మీరందరూ కూడా ఆశపడి సిద్ధపడి దేవుని ఆరాధిస్తారని, దేవుని మాటలో మీద చూస్తారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. మనందరికీ వచ్చింది పాటే. చక్కగా చేతులు జోడించి అక్కడ పట్టండి. మీ స్వయంలో ఆ వచ్చిన పాటని ఒక ఆవిడ వేసేసిందంటే ఆవిడ సిగ్గంట పాట పాడడానికి. వేసే పాట పాడడానికి ఆవిడ సిగ్గంట. కొద్ది రోజులకి ఏం చేశాడంటే ఆవిడ స్వరాన్ని ఒంగోలు స్వరంగా చేశాడు. ఆ స్వరం ఎప్పుడైతే ఒంగోలు స్వరంగా చేశాడో అది చాలా బాధపడ్డది. అది ఏంటి, నేను ఎవరితో మాట్లాడాను, నా స్వరం ఒంగోలు స్వరంగా వస్తుందేంటి, అయ్యో నాకు మంచి స్వరం ఇచ్చాడు కదా ప్రభువా, నీకు ఇచ్చిన స్వరం నేను నీ వరకు ఉపయోగపెడతాను. హల్లెలూయా. అనే ఆలోచనకి రోజుకు ఒక 10 పాటలైనా, 5 పాటలైనా, 20 పాటలైనా ఆవిడ కొత్త పాటలు నేర్చుకొని దేవుని మహిమ
హల్లెలూయా. అంత ఆశ దేవుడు కొంతమందిని కొన్ని రకాలుగా ఎన్నుకున్నాడు. మనం ఆయన మాట వింటే హల్లెలూయా, ఆయన మాట లోబడితే ఆయన వాడుకోగలుగుతాడు. హల్లెలూయా. నీవు లేనిదే నేను ప్రభువా. ఎవరైతే మంచి మాసం ఒక తినేసి వచ్చారో, ఎవరైతే మంచి సేవ చేసి వచ్చారో, మంచి కక్కలు వచ్చినారు, ఏం చేస్తారంటే ఆ తొక్కలు విడిచిపెట్టి దేవుడు ఆరాధించడం. ఇంకోటి ఏంటంటే ప్రతి నూతనమైన సంవత్సరంలో నా స్వరం దొరికిపోతుంది. ఎందుకు అంటే ప్రతి రాత్రి ఇప్పుడు ఏం చేస్తున్నాను, దొక్కు ఇప్పుడే దొక్కు చేస్తుంటే నేను ప్రతి సంవత్సరం కూడా నేను ఇది చేస్తున్నాను. 2 వేసాను, 2 పడుకోవడమే లేదు, పాతలన్నీ పడుకున్నాను. 2 వేసాను, చూసుకున్నాను. ఇంకా నేను ఎప్పుడు కూడా ప్రతి న్యూయార్ని కొట్టాలందుకు లేకుంటుంది. ఏంటంటే నీకు అవ్వసరి పని కొనసాగించాలి. నాకు రాత్రి లేదు, పగలు లేదు, దేవుడితో అన్నిదినము నేను మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి ఈ మనసు గారికి అది నాకేమైందంటే హల్లెలూయా, హల్లెలూయా. పాడుకుందాం. ఈ మాటలు ఎందుకు చెప్పానంటే మీరు మంచి వేడి వేడి అన్నం తినేసి వచ్చారు కదా, అన్నదా రోజు పడదని కొద్దిసేపు ఏమో చేతులెత్తాం, దేవుడు ఆరాధిద్దాం. మనం ఎవరు బిడ్డలమే, సర్వోన్నతమైన దేవుని కుమారులమే, కుమార్తెలమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ నిరాశపడ్డారు, ఆవిడ అలసిపోయింది, అంటే జీవం లేదని. నా సర్వోన్నతమైన దేవుడు అంటే జీవం ఉంది, మరణం ఉంది, ఆయనలోని సత్యముగా ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి అప్పుడు చక్కగా సంతోషంగా నిరంతరంగా హ్యాపీగా ఉంటాం. నీవు లేనిదే నేను లేను ప్రభువా. హల్లెలూయా. నేను ఎలా పాడుతుంటాను కదా, ఒక రోజు మన అన్నగారు అన్నారు, అమ్మ నీ స్వరం ఏం బాగోదు, చిన్నప్పుడు స్వరం వస్తుంది. మా పాప రెండో పాప స్వరం చాలా బాగుంటుంది. ఆవిడ పాడడం కానీ, ఆవిడ చదవడం కానీ, ఆవిడ పాడగానే సూపర్ ఉంటుంది, కానీ పాడగానే సూపర్ ఉంటుంది. అది నేనంటాను, నా దేవుని మహిమపరచడానికి దేవుని స్వరంతో దేవుని మనసుతో పనుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పనికిరాని నేను జీవితాన్ని ప్రభు ఎన్నుకున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేతులతో ఎన్నో పనులు చేశాను, ఈ చేతులతో ఎన్నో దిక్కులకు వెళ్ళాను, ఎన్నో చేశాను. అదే చేతుల్ని విడిచిపెట్టించి దేవుడు మహిమపరిచే చేతులుగా చేశాడు. మనల్ని కూడా అలాగే చేస్తాడు. ఆయన పక్షపాతం కాదు. హల్లెలూయా. ఆయన శ్రేష్టమైనవారిగా చేస్తాడు. ఆయన ప్రియముగా మనం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకోసం నేను మంచిగా ఉపవాసిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాం, పాట పాడుతున్నాం. హల్లెలూయా. నీవు లేనిదే నేను ప్రభువా. నీవు లేనిదే
బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మీకున్నారు కనుక నా జీవితంలో ఉంది. ప్రభా మీకున్నారయ్యా, మీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు కృతజ్ఞతలు ప్రభా. ప్రార్థన చేసుకుందాం. దేవుడిలారా చాలా సంతోషకరమైన రోజుది సమయం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడిలారా కనుక ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుందాం. దేవుడు మనందరినీ సమకూర్చి ఈ శ్రేష్టమైన సమయంలోనికి మనల్ని అందరినీ తీసుకొచ్చారు. చాలా గొప్పవారు ఎవరు అండి మనం.
చాలా గొప్పవారు. మీ కళ్ళు ఎలా ఉన్నాయంటే అగ్నిపుల్లా ఉన్నాయి. ఒక్కొక్కలవి ఎలా ఉన్నాయండి? అగ్నిపులు. మిగిలిన కనుక మనం ఒక్కసారి చిన్న చిన్న స్కిట్లు 2 ఉన్నాయి. అవి చక్కగా మన పిల్లలు ఉన్నారు, వచ్చేయాలి స్పీడ్గా. మిమ్మల్ని కొట్టేంటారు, వచ్చేయాలి స్పీడ్గా. పిల్లలు చక్కగా మన మధ్యలో ఉన్నారు. మన పిల్లలు చూడండి, ఇది జోక్ చేయడానికి కాదు, ఎవరు నవ్వద్దు. జోక్ చేయడానికి కాదు, కాలక్షేపం చేయడానికి కాదు. ఇందులో ఉన్న అర్థాన్ని మీరు గమనిస్తారనే విషయాన్నే మీ ముందు పెడుతున్నాం. అర్థమైందండి? దేవుడు రకరకాలుగా మాట్లాడతాడు కనుక ఈరోజు దేవుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడమ్మా నాతో. ఈ ట్రెండ్రా చుట్టాలు అదే అందరు పోయారు అక్కడికి. బాగుంది కనుక మనం నవ్వొద్దున ఇందులో ఉన్న భావాన్ని మనం గమనిద్దాం. బాగుంటుంది చక్కగా. వారు ఏం చెప్తున్నారో మిమ్మల్ని అడుగుతాను, మీకు ఏమర్థమైందో మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పాలి. కొల్లీగలించి నవ్వేసి వెళ్ళిపోతే అవ్వదు కదా. అర్థమైందా? చాలా జాగ్రత్తగా గమనిద్దాం. స్కిట్ మన పిల్లలు ప్రారంభిస్తారు. అయితే తీసుకోండి, కాలు తీసుకోండి. క్లాత్ పెట్టుకోండి. అందరికీ వందనాలు. ఇప్పుడు మేము ఒక చిన్న స్కిట్ని చేయబోతున్నాము. అప్పుడే ఉదయం అయిపోయిందా? అసలు నిద్రే ఉండటం లేదు. టైం ఎంత అవుతుంది? ఇంకా 5ఏనా? సరే వాకింగ్కి వెళ్దాం.
ఎవరు లోపల తలుపులు తీయండి. చూడు ఎవరు కట్టుకుంటున్నారు. అందరూ ప్రార్థన చేసుకున్నప్పుడే వస్తారు. ఆగండి, తలుపులు కొట్టవద్దు, తీస్తున్నాం. ఎంతసేపు నిండి తలుపులు కొట్టాలి? అయినా లోపల ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకుంటున్నాము. అవునా, ఆపండి. ప్రార్థన చేసుకోవచ్చు, కాదనటం లేదు, కానీ పెద్ద పెద్ద సౌండ్లతో కాదు. మేము ప్రార్థన చేసుకోవడం మీకు పెద్ద పెద్ద సౌండ్గా ఉందా? అవును. సరేలేండి, మేము ప్రార్థన స్లోగా చేసుకుంటాం. కానీ మీరు అలాగా ఇష్టమే కదా, అలాగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవచ్చు కదా. ప్రార్థనే కదా, టైం వచ్చినప్పుడు చేసుకుంటా. తప్పు. ప్రార్థన టైం వచ్చినప్పుడు కాదు, ప్రతిరోజు చేసుకోవాలి. సరే, అట్లయితే వాకింగ్ వెళ్ళండి. ఛీ, ఎంత చెప్పినా వినకుండా వాకింగ్కి వెళ్తున్నారు. ఇలాంటి వారికి దేవుడే బుద్ధి చెప్పాలి. తప్పు, అలా అనవద్దు. దేవుడు ఏమన్నాడు? ఇంటి పంపించు వారిని ప్రేమించమన్నారు కదా. సరేలే, వాళ్ళకి ప్రార్థన అంటే ఏంటో చెప్పాలి. అవును, చెప్పాలి. వాకింగ్ చేసి అలసిపోయా, కొద్దిసేపు కూర్చుందా. అయినా ఎంతసేపు నేను ఒక్కదాన్నే కూర్చుంటాను? మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేద్దాం. ట్రింగ్ 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 ట్రింగ్. హలో జోష్న. హలో గ్రేషి, నువ్వు మన ఫ్రెండ్ ఏరియా వాకింగ్ కి రండి. నేను వస్తాను, కానీ ఏరియాకి ఫోన్ చేసి చెప్పు. సరే. ట్రింగ్ 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 ట్రింగ్. హలో జోష్న. ఏరియా, నువ్వు మన ఫ్రెండ్ గ్రేషి వాకింగ్ కి రండి. వస్తాం జోష్న. సరే. వచ్చేసారా? పదండి, మా ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ముగ్గురు కూర్చున్నప్పుడు ఇలా కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. మనం బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. సరే, వెళ్దాం. రండి, వెళ్దాం. బీచ్కి వెళ్ళిన వచ్చిన మరుసటి రోజు నాకు జ్వరం వచ్చింది. అయ్యో, మా ఫ్రెండ్స్ ఫోన్ చేద్దాం, హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. టింగ్ 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 టింగ్. హలో గ్రేషి, నాకు జ్వరం వచ్చింది, హాస్పిటల్ తీసుకొని వెళ్ళడానికి రావచ్చుగా? నా డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. నేను వెళ్ళను. హలో జోష్న, నేను రాలేను. పర్లేదులే గ్రేషి, నేను ఏరియా ఫోన్ చేస్తాను. టింగ్ 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 టింగ్. జోష్న, ఏరియా, నాకు జ్వరం వచ్చింది, హాస్పిటల్ తీసుకొని వెళ్ళడానికి రావచ్చుగా? పెన్నుంది జోష్న, ఎంతగా నేను రాలేను. మరేం పర్లేదులే ఏరియా. జోష్న, నేను నీకు ప్రార్థన చేస్తే జ్వరం తగ్గిపోతుంది. సరే. ఏసయ్య, జోష్నకి జ్వరం వచ్చింది. అది జోష్నని జ్ఞాపకం చేసుకోండి. ఏసునామములో ఆమేన్. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. సరే అండి.
నచ్చిందండి, చప్పలు కొడదామా? చప్పట్లు కొట్టమంటే కొట్టారా, నచ్చి కొట్టారా? స్తోత్రం. బాగుందండి. దీని అర్థం ఏంటి ఒక్కొక్కరు చెప్తారా? దీని అర్థం మీకు ఏం అర్థమైతే చెప్పండి. మీకు ఎలా అర్థమైందో నేను పెడతాను తర్వాత. మీకు ఎలాగ అర్థమైందో ఏం అర్థమైందో ఇద్దరు ముగ్గురు కొన్ని చెప్పండి. ఏమైనా దీని టైటిల్ ఏంటి, దీని అర్థం ఏంటి, అసలు ఏంటి, దీని భావన ఏంటి? ప్రార్థన చేయడం వల్ల ఏం జరిగింది? మేలు జరిగింది. ఏ మేలు అంటారు? ఇంతకుముందు ప్రార్థన చేసేవారు ఆవిడ, అప్పుడు ప్రార్థన చేసుకోండి, మీరు క్రైస్తవులే కదా అంటే ప్రార్థన టైం వచ్చినప్పుడు చేసుకుంటానన్నారు. టైం ఎలా వచ్చింది చెప్పండి? ఒక క్రైస్తవుడిగా మారాలనంటే ఆ క్రైస్తవుడికి 2 ఉండాలంట. ఏంటంటే, 1 డొప్పన్న పోవాలంట, 2 జబ్బన్న రావాలంట. అప్పుడే ఆ వ్యక్తి నిజమైన క్రైస్తవుడిగా ఉంటాడంట. ఏమీ రాకుండా సాదికి వెళ్ళిపోతే చూసారా బండి, ఆ వ్యక్తికి ఇన్ని చెప్పినా గాడి మీద వర్షం పడినట్టు ఉంటుందట. ఏం పడినట్టు ఉంటుంది? గాడిద మీద వర్షం పడినట్టు ఉంటుందట. కనుక మనం ఏం చేయాలంటే, క్రైస్తవులు అయినప్పటికీ కూడా చూడండి, శబ్దాలు ఎక్కువైపోతున్నాయంట. ఎక్కువైపోతున్నాయండి? శబ్దాలు ఎక్కువైపోతున్నాయి. స్లోగా చేసుకోవచ్చు కదా ప్రార్థన అంటుంది. కానీ దేవుడు అలాంటి అసహించుకున్న వ్యక్తినే దేవుడు తీసుకొని స్వస్థపరిచాడు. స్తోత్రం కలుగును. మళ్ళీ చెప్పలు పడదాం. కొంచెం ఒక చిన్న పాట పాడదాం. ఆ తర్వాత మరొక స్కిట్ ఉంది, పిల్లలు దాన్ని ప్రిపేర్ అవుతారు. ఇక్కడికి వచ్చేయాలా, ఇంకా పాట పాడేటప్పుడు వచ్చేయాలా. నువ్వు ఉండాలా, రావాల్సిన వాళ్ళు వస్తారు. బ్రతకాలనే ఆశలేదయ్యా, నీ కొరకేనయ్యా యేసయ్యా, మొరవినవా యేసయ్యా, నా చెయ్యి పట్టుకున్నవా,
జీవితాన్ని ఈ పాట రూపంలో రాస్తున్నాడు అనమాట. ఏమంటాడనంటే, బ్రతకాలని లేదు ప్రభా, నాకు ఏం లేదండి, అందరూ చెప్పండి. శైలజ గురించి చెప్పలేదట, బ్రతకాలని లేదు నాకు. ఒకవేళ నేను బ్రతికాననుకో, అది నీ కోసమేనయ్యా. ఒకవేళ నేను బ్రతికేననుకో, అది నీ కోసమే, నా కోసం కాదు, అది నీ కోసం. నా కోసం బ్రతకడం కాదయ్యా, నేను నీ కోసం బ్రతుకుతాను, నన్ను బ్రతికించు. ఒకవేళ బ్రతికేను అంటే నీ కొరకే నేను బ్రతకాలి, లేదంటే చనిపోవాలి. అదేం బిడ్డలారా చూడండి అని ప్రార్థన చేసుకుంటున్నాడట. ఈ వ్యక్తి జీవితంలో ఎన్నో సంవత్సరాలు వస్తున్నాయి, కానీ చచ్చిపోలేదు. ఎందుకు ప్రభు చచ్చిపోలేదు, నేను బ్రతుకున్నానంటే నీ చిత్తం ఏమైంది అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి పాటను పుట్టించాడు. ప్రైజ్ లార్డ్. నేను ఇంకా బ్రతుకున్నానంటే ఏదో దేవుని చిత్తం ఉంది, ఏదో దేవుని చిత్తం ఉంది. చూడండి, అపోస్తలుల బోధలోన నడవరకు నడిపించవా. అపోస్తలుల బోధలోన కడవరకు నన్ను నడిపించవా. అపోస్తలు ఎక్కడ స్టార్ పెట్టలేదు, బాగా అపోస్తలు చర్చిల్లో మూలలే, ఈ మూలని పశువులతో పెట్టి యేసయ్యే కనుమరియమ్మే ఇది పశువుల పాక అని చెప్పి దాన్ని డెకరేషన్ చేసి అవి చూపించలేదు. అపోస్తలు బోధ అంటే అది మీకు అర్థమైందండి. చాలా బాగులు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. మందిరాన్ని అలంకరించే దైవజనులు ఉన్నారు. నాకు తెలియక అడుగుతాను దేవుని బిడ్డలారా, దీపారాధన అది ఏ ఆరాధన అంటే దాని భావన దీపాన్ని ఆరాధించే వ్యక్తులు అని అర్థం. మీరు ప్రతిదీ చూస్తుంది అది 100% 100కి అది కరెక్ట్ కాదు. అర్థమైందండి. అపోస్తులు ఎప్పుడు కూడా ఎలా ఉన్నారు అంటే, క్రీస్తు ఎలాగైతే శిశువులను నడిపించాడో అలాగే ఉన్నారు, తొట్టెళ్ళిపోకుండా. అపోస్తులు
టైం అవుతుందేనా? స్కిట్ మనం నేర్చుకుందాం. ఈ స్కిట్ పేరు ఏం పేరు? రక్షణ. ఏం పేరు? అందరు చెప్పండి అండి. రక్షణ. ఈ స్కిట్ పేరు రక్షణ. దాని గురించి మనం విందాం. మన మధ్యలో పిల్లలు ఉన్నారు, చక్కగా వస్తారు. మీరు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు, కూర్చోవచ్చు. వాళ్ళు వెళ్తాం విన్నా మీరు మైక్ తీసుకో. మొదటి పట్లేదు విరోచాలమైన తీర్చడం విరోచాలమైన తీర్చుకోవడం ఉండి పొరపాటలండి మీరు రూపాయలండి పెన్ ఆర్డర్ వచ్చిందండి. సరేనండి, ఇదిగోండి. పేరేంటండి? మీ పేరేంటండి? ఈ చక్కగా ఒకటి మాట్లాడారు. నాకు తర్వాత నాకు తెలిపాలి. నాకు నెమ్మది కూడా ఉంది. మన ఊరికి వేసి వచ్చారట. ఈ సౌండ్ నీ మాట అస్సలు స్పష్టంగా రావట్లేదు. మాట్లాడాలి. జగయ్య నువ్వు త్వరగా దిగిరావు.
క్షమించయా. అవునైతే వెళ్తాను ఏసయ్యా, అవునైతే వెళ్తాను. నేను తీసుకున్నాను దూరం మార్గం తిరిగి వచ్చేస్తానయ్యా. అయితే నీ ఇంటికి రక్షణ వచ్చింది. నువ్వు అబ్రహాము కుమారుడైతివి. నేను నశించిన దానిని వెతికి రక్షించుటకు లోకానికి వచ్చి ఉన్నాను. అందరికీ వందనాలు. బొక్కల్లో నుంచి మాట్లాడతానే కదా. అంటుందా మాట? రైట్, మంచిది, బాగుంటుందండి, చాలా బాగుంది. ఇది ఇది జక్కి మీ స్కిట్ అదిరిపోయింది నాకైతే. ఈ స్కిట్ ముందు స్కిట్ జ్యోత్స్న రాసింది, సెకండ్ స్కిట్ నేను రాశాను. వాళ్ళు చేసే విధానం సరిగా లేక నాకు ఫెయిల్ అయ్యింది. జ్యోత్స్నది బాగుంది, జ్యోత్స్నకి చెప్పలు కొడతాం అందరూ. థ్యాంక్ యూ నాన్న, అందరికీ చాలా. ఇప్పుడు ఈ జక్కయ్య అనేది ఇరుకోపట్నంలో ఉన్నాడు. ఆ ఇరుకోపట్నంలో ఉన్న జక్కయ్య పన్నులు వసూలు చేసుకుంటూ ఉంటాడు. ట్యాక్స్ కలెక్టర్ అని గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆ వ్యక్తికి ఏసై అంటే లేడు, అన్నీ ఉన్నాయి కానీ ఏసై లేడు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే బాధపడుతూ ఎప్పుడు చనిపోతాడో ఈ జక్కయ్య, ఇలాంటి జక్కయ్య ఉండకూడదు, లేవన్నా కూడా పట్టించుకోకుండా అడుగుతాడు అని చెప్పి బాధపడి వాళ్ళు ఏడుస్తారు. ఆ ఉసిరి తగిలేసింది, వెతికి తగిలేస్తే మనశ్శాంతిని కోల్పోయాడు. మనశ్శాంతిని కోల్పోయి ఎప్పుడు ఏమో అన్నీ ఉన్నాయి నాకు ఎల్లకాలం, కానీ మనశ్శాంతి లేదు నాకు అని బాధపడుతుంటే ఎల్లయ్య పుల్లయ్య అని ఆ ఇరుకపట్నంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, అరే ఎల్లయ్య పుల్లయ్య రెండు ఏసై వచ్చారంటే మన ఇరుకపట్నం చూసొద్దాం రెండురా అని. అప్పుడు వాళ్ళు ఏసై దగ్గరికి వెళ్తే ఈ జక్కయ్య కూడా ఒకసారి చూద్దాం రెండు అనేసి వెళ్తాడు. చక్కగా వెళ్ళిన తర్వాత కనపడ్డ పొట్టోడు కదా, పొట్టోడు మాట ఎంత ఉంటాడు, ఇంత ఉన్నా కూడా అప్పుల్లో ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు, గవర్నమెంట్ జాబ్ సంపాదించాడని చూడండి ఎంత గట్టాడో. అప్పుడు ఎలాగైనా వదలకూడదని చెప్పి ఈ జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడండి. అందుకని ఇక్కడ మేడి చెట్టు అని రాయడం జరిగింది. ఏ చెట్టుది? ఈ మేడి చెట్టుని డెకరేషన్ చేసాం కానీ ఫెయిల్ అయిపోయాం. ఎప్పుడైతే మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడో జక్కయ్య దగ్గరికి ఏసై వచ్చి జక్కయ్య అని పిలిచాడు. పిలిచి జక్కయ్య పిలవగానే ఏసై దగ్గరికి జక్కయ్య రాగానే, జక్కయ్య మీ ఇంటికి నేను రావాల్సి వచ్చింది అంటాడు. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నాను ప్రభువా వారికి 4 తిరిగి ఇచ్చేస్తానయ్యా అంటాడు. అప్పుడు నువ్వు కూడా నీ ఇంటికి రక్షణ వచ్చింది, నువ్వు కూడా అబ్రహాం కుమారుడివే అని అంటాడు ఏసయ్య. ఇది నేను చేయాలనుకుంటున్నాను, మీరందరూ చూస్తానంటే ఓకేనా? నేను పిల్లలకి ఎలా నేర్పానో చూద్దాం ఒకసారి. నేను చేస్తే బాగుంటుంది, ఎక్సైట్గా ఉంటుంది. మీరు వెళ్ళాలి, ఓకే రైట్. నేను జక్కి, ఎవరు నేను? జక్కి. కానీ బాబు సార్ వస్తుంది.
ఈరోజు ఎలాగైనా పన్ను కట్టించాలి ఏ చేత. పన్ను అస్సలు కట్టలేదు ఈ గ్రామస్తులు. అసలు ఏం చేస్తున్నారో ఏంటో. తప్పనిసరిగా ఈరోజు మాకు వచ్చిన ఆర్డర్ ప్రకారంగా, పైనుంచి వచ్చే ఆర్డర్ ప్రకారంగా వీరి చేత పన్ను కట్టించాలి. ఏమండి ఏమండి పన్ను కట్టాలండి మీరు. 20 రూపాయలు కట్టాలండి. మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్ అండి అది. అందుకని తప్పనిసరిగా మీరు కట్టాలి. ఓకే, ఎలాగైనా కట్టించారండి. మీ పేరేం పేరండి? రేషి. మీ పేరేం పేరండి? ఎనోష్. ఎస్, నేను సాధించాను. నేను సాధిస్తానని ఈ జాబ్ నాకు ఇచ్చారు. నాకు డబ్బు ఉంది. చెప్పండి అన్న, డైలాగ్ మర్చిపోతున్నాడు. నాకు డబ్బు ఉంది, నాకు బంగారం ఉంది, పేరుంది, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, అవినీతికంగా ఉంది. కానీ నాకు మనశ్శాంతి లేదు. ఈ మనశ్శాంతి ఎక్కడికి వెళ్తే వస్తుందంట? ఎవరిస్తారంట ఈ మనశ్శాంతి నాకు? పట్టణం ఏసీ వచ్చాడా? ఆయన మన ప్రదేశానికి రాడాయన. మన ప్రదేశానికి ఎలా వచ్చాడైనా? ఏసీ వచ్చాడా? ఏసీ రాడా? ఎలా ఉన్నారో చూద్దాం. అయ్యో, నేను కొట్టువాడు అయినందుకు ఈయన ఏసీ చూడలేకపోతున్నాను నేను. ఎలాగైనా ఏసీ చూడాలి నేను. ఇంతమంది జనసమూహం ఏసైని గమనిస్తారా? ఎంత ఆశపడి వచ్చామో ఈ దగ్గరికి వెళ్తే నాకు మనశ్శాంతి వస్తుంది అనుకున్నాను. ఈ దగ్గర మేము చూడాలనుకుంటున్నాను. ఎలాగైనా చూడాలి. ఏసయ్యా చాలా బాగున్నాడే. మా ఇంటికి వస్తాడంట అంటాడు. అయినా నేను పాపని కదా, నా ఇంటికి వస్తాడంటవా? నేను ఎన్నో అక్రమిస్తుంది, అన్యాయంగా నేను డబ్బు తీసుకుంటున్న వ్యక్తిని నా దగ్గరికి వేసే వస్తాడంటవా? ఎంత అందంగా ఉన్నాడో. తర్వాత చెప్పరా? నేను నీ ఇంటికి రావాల్సి వచ్చింది. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో 4 గంటల రెట్టింపుగా నేను ఇచ్చేస్తాను. ఏసయ్యా నన్ను క్షమించి. ఏసయ్యా నన్ను క్షమించండి. ఏసయ్యా నీ ఇంటికి రక్షణ వచ్చింది. నువ్వు అబ్రాహాము కుమారుడైతివి. నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది. నశించిన దానిని వెతికి రక్షించుటకు భూలోకానికి వచ్చి ఉన్నాను. ఇదండి డైలాగ్. ఎంత డైలాగ్ మిస్ చేస్తారు. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? బాగానే ఉందంటే లేదని అర్థం, బాగుందంటే ఉన్నదని అర్థం. రైట్, అన్నీ చెప్తాను నాయిస్ అన్నయ్య. ఏది బాగుందని? పిల్లలది బాగుందా, నేను చేసింది బాగుందా అన్నయ్య? ఏది సంతామన్ నాటకం ఏదో
ఏ నాటకం అదేననే పేరు మనం వేసాం కదా. ఏంటనే? విధి వంచన. ఆ నాటకానికి ఇద్దరు ఉంటామన్నమాట, జోకర్లు మేము, అంటే నవ్వించే వ్యక్తులు మేము. అన్నయ్య హీరో రౌడీ అన్నయ్య జమీందార్ మాట. అన్ని క్యారెక్టర్, అది మా క్యారెక్టర్. వరాలు అనేది నాది నవ్వించే క్యారెక్టర్. అందరు కూర్చున్న స్టేజ్ ముందు మేము స్టేజ్ ఎక్కాం. మా కాదర్శన అనుకుంటున్నారంట, ఒకవేళ ఫెయిల్ అవుతే కుమార్ వల్లే ఫెయిల్ అవుతుంది నాటకం అంతా అనేసి. నేను అసలు వెళ్ళాను, స్టేజ్ ఎక్కాము. అందరికి కూడా వెల్కమ్ చెప్పుకోవాలన్నమాట. అందరికీ ఇలాగ దండం పెట్టి వెల్కమ్ చెప్పు, ఒక్కొక్కరు వస్తుంటే వెల్కమ్ చెప్పు. నేనేం చేశానంటే అందరూ ఇలాగే చెప్తుంటే నేను ఇలా చెప్పాను. నాయసని వచ్చి అడిగాను అనమాట, ఎవరు నేర్పారని. నేను ఏమైనా తప్పు చేశానేమో అని అనుకొని నేను ఎవరు నేర్పలేదని భయపడి చెప్తున్నాను. బాగా చేసామన్నా అంటే నవ్వించాలి. ఇలా అనేసాక అందరు నవ్వేశారు. అప్పుడు బాగానే చేశాను అనిపించి నాకు ఇదేసింది. యాక్షన్ అనే జీన్స్ కూడా మనలో ఉండాలి. ఒక సేవకుడికి అన్నీ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు లేచి నిలబడతానంటే మహాపరిశుద్ధుడా, దైవ నీ కృప కలిగిన స్థలంలో మీరు మమ్మల్ని భద్రపరిచారు. 2 స్కిట్లు ముందు ఉంచావు ప్రభా. 1 ప్రార్థన, 2 రక్షణ. ప్రార్థన చేసిన వాడు తప్పనిసరిగా రక్షింపబడతాడు ప్రభా. యేసయ్యా, ఒకవేళ దాని ప్రార్థన ఎవరైతే చెయ్యరో వారి రక్షణ చూడలేరు నా తండ్రి. వారిలో రక్షణ రాదు ప్రభా. ఈరోజు మేము అడుగుతున్నాం ప్రభా, నిజంగా మమ్మల్ని రక్షించండి. రక్షణ అంటే బాప్తిసం కాదు ప్రభా. రక్షణ అంటే ఏదో బల్లారాలను తీసుకోవడం కాదు అని నాకు అర్థమవుతుంది. యేసయ్యా, రక్షణ అంటే మారు మనసు పొందడం, అది మార్పు చెందడం. జక్క ఎలాగైతే మార్పు చెందాడో అది రక్షణ అంటే. అది నాకు ఇవ్వండి ప్రభా. ఈ 2025వ సంవత్సరంలో అడుగు పెడుతుండగా నాకు అది సొంతమైపోతుంది కాక రక్షణ నన్ను పట్టుకోవాలి ప్రభా. నిజంగా నేను రక్షింపబడ్డానన్న స్టాంప్ నా మీద వేయాలి ప్రభా. తండ్రి, నువ్వు చూపించు దేవా. క్రీస్తు నందు ప్రయాస ఎన్నడూ నన్ను పలకరించారు దేవా. నా పేరు పెట్టి పిలిచారు. అందుకనే ఈ రాత్రి వేళలో నీ దగ్గరికి నేను వచ్చాను ప్రభా. దేవా, 2 స్కిట్లు చూశాను, విన్నాను ప్రభా. అయినప్పటికీ నా హృదయం మార్పుస్తున్నాను. నేను ఏ విషయాల్లో ప్రభా సేవ్ చదవాలో ఆ విషయాల్లో సేవ్ చదవడానికి నాకు సహాయం చేయండి. ఏ విషయాల్లో నేను మార్చుకోవాలో ఆ విషయంలో నేను మార్చుకోవడానికి కృప చూపించు రాజా. నీ చిత్తమే జరిగించాలి ప్రభా. నీ ప్రణాళికలోనే నేను ఉండాలి ప్రభా. నాకు సహాయం చేయరు. రేపు దినం నాకు కాదు, దయచేసి నాకు సహాయం చేయి. కొన్ని గంటలు ఉంది నా దగ్గర ప్రభా. నా ముందుకు కొన్ని గంటల ముందు కొత్త సంవత్సరం అడుగు పెట్టాను దేవా. దయచేసి ఈ సంవత్సరంలో చేసిన అన్ని పాపములు కూడా కడగండి రక్తంతో. నాకు అర్థమవుతుంది ప్రభా నేను ఏ పాపం చేశాను. నాకు అర్థమవుతుంది ప్రభా నేను ఏ పాపం చేశాను. రాజా, నన్ను పరిశుద్ధపరచు నాయన, నన్ను పవిత్రపరచు నాయన, నన్ను శుద్ధీకరించు ప్రభా. శుద్ధీకరించు నాయన, నీ కృపతో కడుగు నాయన, నీ కృపతో కడుగు నాయన, నీ కృపతో కడుగు నాయన, నీ రక్తంతో కడుగు నాయన, నీ రక్తంతో కడుగు నాయన. విశేషమైన నీ కృపలో నన్ను ఇమ్మడించండి ప్రభా. నా చేయి పట్టుకోండి నాయన. జారవద్దు ప్రభా, జారవద్దు ప్రభా, జారవద్దు నాయన. నా మీద నీ కృప చూపించు. ఇదిగో బతుమాలనుకుంటున్నాను, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకు నాయన. దావీదు కుమారుడా నన్ను దాటిపోకు నాయన. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు నాయన. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు ప్రభు. ప్రభు 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 నన్ను
నడిపించమని వేడుకున్నాను ప్రభు. నాకు మంచి సమయం ఇచ్చావయ్యా. సేవకుల చేతగా ఒప్పింప చేస్తా ఉన్నావయ్యా. పరిశుద్ధాత్ముడా నాకు కృప చూపించినందుకు ఈ వందనాలయ్యా. అయ్యా ఇది తరుణం, ఇదే తరుణం ప్రభు. మరొక తరుణం వస్తుందని నాకు తెలియదు ప్రభు. సహాయం చేయి. నోరాలు అడగండి పిల్లరా, నోరు తెరండి ప్లీజ్, నోరు తెరండి. అంతేనా మీ ప్రార్థన? దేవుళ్ళ నోరు తెరుద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. యేసయ్యా నాకు మరలా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి సహాయం చేస్తున్నాం. సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. బోధకుడా నాకు సహాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా. నూతన సంవత్సరంలో నేను అడుగు పెడుతున్నాను ప్రభువా. నేను నూతనంగా ఉండాలి ప్రభువా. గొప్ప పురుగు జీవితం నా వద్ద విడిచిపెడుతున్నాను. 2024 సంవత్సరంలో జీవితం జీవితం నాకు కావాలి. నేను ఎగరాలి ప్రభు. నేను ఎగరాలయ్యా. నన్ను ఎగిరిపించేది నీవే, నేను ఎగరేసేది నీవే. నేను ఎగరేసే దేవుడు నీవే ప్రభు, నేను ఎగరేసే దేవుడు నీవే ప్రభు. ప్లీజ్ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఇంకో ముందు స్క్రిప్ట్లో మనం చూసాం కదండి, ప్రార్థన చేయకపోతే ఇప్పుడు కాదు వేరొకరు చేద్దాం అనుకుంటే నువ్వు ఎక్కడి చేయలేవు. నువ్వు ఎప్పుడు చేయగలమంటే నలుగురు పడకల మీద ఉన్నప్పుడే. ఎవరు నీ దగ్గరికి రారు, ఎవరు నీ దగ్గరికి రారు. ప్లీజ్ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసే కదండి నీ జీవితం అంటే యేసేకి చెప్పుకుంటున్నావు కదండి. మేము మనుషులు కాదు కదా. మన జీవితం, మన బ్రతుకు యేసేకి మాట్లాడుకుంటున్నాం, యేసేకి చెప్పుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరు కాదు ప్రార్థన చేసుకోండి. నా జీవితాన్ని కట్టునాయన 2025లో, నా జీవితాన్ని కట్టునాయన 2025లో, నా జీవితాన్ని కట్టు 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 కట్టే దేవుడు నువ్వు. సిద్ధపరచు, సిద్ధపరచు, సరిసి చెప్పుకుంటున్నాయ్యా, నీ పేరు చెప్పుకుంటున్నాయ్యా. 2024లో నా పాపం 2025లో కనబడకూడదు. 2024లో నా లోటు 2025లో కనబడకూడదు. అయ్యా అయ్యా నాకు సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి ప్రభువా. అయ్యా 2024 సంవత్సరంలో ఎంతగానో నీకు తిరుగుబాటు చేశానయ్యా. 2025 సంవత్సరంలో తిరుగుబాటు చేయకూడదు. నీకు సరెండర్ అయిపోవాలి. నీకు సరెండర్ అయిపోయి జీవితం నాకు ఇవ్వయ్యా. సరెండర్ అయిపోవాలి, సరెండర్ అయిపోవాలి ప్రభువా. నోరు తెరిచి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎవరికైనా ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి వేళలో మందరిని నీ సన్నిధిలో నిలిపేవాడు. నీ సన్నిధిని మేము అనుభవించాలి ప్రభు. ఆ ప్రభుని అనుభవించుకుంటూ పోకూడదు నాయన, అనుభవించుకుంటూ పోకూడదు. మేము అనుభవించాలి, నీ సన్నిధిని మనసారా మేము అనుభవించాలి. ఆ కృప దయచేయి. చెల్లి మాట్లాడుతుండగా నీ సన్నిధి చెల్లి ఉంచి మాతో మాట్లాడు. నీ దాసురాలను అభిషేకించాలి 2023 సంవత్సరంలో ప్రభా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ దాసురాలు మీరు వాడుకుంటూ ఉన్నారు ఆరోగ్యంతో. ఇప్పుడు మాతో మాట్లాడుతున్నారు. ఒక్క మాట అయినా పర్వాలేదు ప్రభా, నాతో మాట్లాడు. నీ మాట నన్ను బ్రతికిస్తుందయ్యా, నీ మాట నన్ను బ్రతికిస్తుంది. నేను బ్రతకాలంటే నీ మాటను వినాలి ప్రభా. నీ మాట వినడానికి నేను వచ్చాను ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నీ మాట విని నేను అడుగు పెట్టాలి ప్రభా. ఏసే ఆకృప దయచేయి, ఆకృప దయచేయి, ఆకృప దయచేయి ప్రభా. మీరే కృప చూపించు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
సమయం చెల్లిస్తాను. అందరూ కూర్చుందామండి, చక్కగా కూర్చుందాం.